మీరు జీవితంలో విజయం సాధించాలనుకుంటే మొదట మీ వైవాహిక జీవితాన్ని సంతోషంగా గడపడానికి ప్రయత్నించాలి. చాణక్యుడు భార్యాభర్తల గురించి చెప్పిన మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. భార్యాభర్తల బంధం చెడిపోకుండా ఉండాలంటే ఇప్పుడు చెప్పబోయే 6 లక్షణాలు మీలో ఉంటే తక్షణమే వాటిని వదిలేసుకోవాలని చాణక్య నీతి చెబుతుంది. చాణక్యుడు చెప్పిన వదులుకోవాల్సిన లక్షణాల్లో మొదటిది మోసం. చాణక్యుడి ప్రకారం ప్రేమ ఏ సంబంధానికైనా ప్రాణం. ప్రేమలో ఎప్పుడూ మోసం ఉండకూడదు. భార్యాభర్తల మధ్య సంబంధాలు అత్యంత పవిత్రమైన సంబంధాలలో ఒకటిగా పరిగణించబడతాయి. ఈ సంబంధంలో అబద్ధాలకు స్థానం లేదు కాబట్టి వాటిని నివారించాలి. మీ సంబంధంలో మీరు ఎంత నిజాయితీగా ఉంటే భార్యాభర్తల మధ్య బంధం అంత బలంగా విడదీయరాని సంబంధం ఉంటుంది. రెండోది సందేహం. మీ సంబంధంలో ఎప్పుడూ సందేహం ఉండకూడదు. సంబంధాన్ని బలహీనపరచడంలో అనుమానం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది అపార్థానికి దారితీస్తుంది. అది మీ జీవితంలో ప్రతికూల శక్తిని సృష్టించడం ప్రారంభిస్తుంది. సందేహాలు వచ్చినా అవి త్వరగా తీరవని అంటారు. వివాహ సంబంధంలో ఎల్లప్పుడూ అవగాహన, పరిపక్వత ఉండాలి. భార్యాభర్తల మధ్య పరస్పర విశ్వాసం మాత్రమే అనుమానం అనే విషాన్ని నాశనం చేయగలదు. మూడోది అహం. వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య ప్రేమను నాశనం చేసే మొదటి శత్రువు అహం అని చాణక్యుడు చెప్పాడు. ఇది వివాహాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది. కాబట్టి భార్యాభర్తలు ఎప్పుడూ అహంకారానికి దూరంగా ఉండాలి. నాలుగవది కోపం. కోపం ఒక వ్యక్తికి హాని కలిగిస్తుంది. కోపం అనే భావన ఒక వ్యక్తికి సంబంధించి అన్ని సంబంధాలను నాశనం చేస్తుంది. భార్యాభర్తల మధ్య కోపం ఉంటే వైవాహిక జీవితంలో ప్రశాంతత ఉండదు. అటువంటి పరిస్థితిలో వైవాహిక జీవితంలో సంఘర్షణ పరిస్థితులు తలెత్తుతాయి. వైవాహిక జీవితం బలహీనపడుతుంది. ఐదవది అస్థిరత. మీరు జీవితంలో అనేక పరిస్థితులను ఎదుర్కొంటారు. కానీ అన్ని పరిస్థితులలో స్థిరంగా ఉండేవారు తమ జీవితంలో ఎల్లప్పుడూ విజయం సాధిస్తారు. అదే అస్థిరంగా ఉంటే మీ బంధం దెబ్బతింటుంది. భార్యాభర్తలు సంతోషంగా జీవించాలంటే స్థిరంగా ఉండి సంయమనం పాటించాలని చాణక్యుడు చెప్పాడు. ఆరవది రహస్యాల వెల్లడి. ఎట్టి పరిస్థితుల్లోనూ భార్యాభర్తలు తమ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకూడదని చాణక్యుడు తన చాణక్య నీతిలో చెప్పాడు. భార్యాభర్తలు దీనిపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. మూడో వ్యక్తితో వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దు. రహస్యాలను మూడో వ్యక్తితో పంచుకుంటే భార్యాభర్తల మధ్య సంబంధాలు త్వరలోనే విచ్ఛిన్నమవుతాయి. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.